అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే 10థ్ క్లాస్ కంప్లీట్ చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా, హ్యాపీగా, ఆనందంగా ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఒక మంచి శుభవార్తనైతే తీసుకొచ్చానండి. మనకైతే 10థ్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ అనేది ఇస్తున్నారండి. ఇది సరోజిని దామోదరన్ ఫౌండేషన్ ద్వారా అయితే ఈ స్కాలర్‌షిప్ అనేది ఇస్తున్నారు. ఇది చాలా సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే అయితే ఇది వెలుగులోకి అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే 10థ్ క్లాస్‌ని సక్సెస్‌ఫుల్‌గా ఫస్ట్ అటెంప్ట్‌లోనే పాస్ అయ్యి ఎవరైతే 90% అబోవ్ అయితే మార్కులు తెచ్చుకుంటారో వారందరికీ కూడా ఈ స్కాలర్‌షిప్ అనేది అందుతుందండి. జస్ట్ చిన్న ఆన్‌లైన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారు. మనకి ఈ అప్లికేషన్‌ల ద్వారా తీసుకున్న అప్లికేషన్స్ అన్నీ కూడా ఎటువంటి చిన్న రిమార్క్ కూడా లేని మాత్రమే సెలెక్ట్ చేస్తారండి. అప్లికేషన్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా మనమైతే అప్లై చేయాలి. అప్లికేషన్ కరెక్ట్‌గా పెట్టుకొని మీకు 90% అబోవ్ ఉంటే మీరు సెలెక్ట్ అయిపోతారు. చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. 100% ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేస్తారనైతే మనకి తెలిసిందండి. ఒక్కొక్కసారి ఎప్పుడైనా టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అది కూడా మీ ఇంట్లోనే కూర్చొని రాసుకోవచ్చు ఈ టెస్ట్ అనేది. మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. మీ ఫోన్‌లోనే మీకు ఆన్‌లైన్ ద్వారా వాళ్ళైతే ఈ టెస్ట్ అనేది పెడతారు. సో, ఇది కూడా చాలా సింపుల్ జనరల్ నాలెడ్జ్ క్వెషన్స్ అయితే అడుగుతారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండడానికైతే ట్రై చేయండి. ముఖ్యంగా ఈ సరోజిని దామోదరన్ ఫౌండేషన్ ద్వారా ఇచ్చే స్కాలర్‌షిప్ పేరొచ్చేసి విద్యాదాన్ స్కాలర్‌షిప్. ఈ స్కాలర్‌షిప్ పేరైతే ఇది మనకి మినిమమ్ 10థ్ క్లాస్ పాస్ అయ్యి అయితే కంపల్సరీ ఉండాలి. అయితే 90% మార్కులు పైనే వచ్చుండాలి. 90% నుంచి మీరు 1, 2, 3 ఇంకెంత 100% వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి. అయితే ఎస్టీలకు మాత్రం మీకు 75% వస్తే సరిపోతుంది. మిగిలిన వారందరికీ కూడా 90% అబోవ్ అయితే కంపల్సరీ ఉండాలి. ప్రస్తుతానికైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి జూన్ 20వ తేదీ వరకు కూడా అప్లికేషన్‌లయితే తీసుకుంటారండి. అయితే అప్లికేషన్‌లు తీసుకున్న తర్వాత మనకి జూలై 5వ తేదీన చిన్న టెస్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఆన్‌లైన్ ద్వారానే. మీకు ఒకవేళ కాలేజీ ఉన్న 1 డే మీరు లీవ్ పెట్టుకుంటే ఏదో ఒక టైమ్ షెడ్యూల్ ఇస్తారు వాడు 11:30కో, 10:30కో అని. మినిమమ్ మనకి 9:30 తర్వాతే ఉంటుంది టెస్ట్ అనేది. సో, ఏదో ఒక టైం అయితే అలాట్ చేస్తారు. ఆ టైంలో మనకి టెస్ట్ అనేది జరుగుతుంది. లేదా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. చాలా మట్టుకి ఇదివరకు జరిగినయన్నీ కూడా ఇంటర్వ్యూలనే నేనైతే విన్నానండి. జస్ట్ మీ పరిస్థితి ఏంటి? మీ ఆర్థిక పరిస్థితులేంటి? మీరు ఎక్కడ చదువుతున్నారు? ఇప్పుడు జాయిన్ అయ్యారా లేదా? ఇలాంటి డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఇంకొకటొచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలండి. అలాగే మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్టు ఒరిజినల్ అయితే అప్పుడే ఇవ్వరు కాబట్టి మీరు ఇంటర్నెట్‌లో మార్కులు చెక్ చేసుకుంటారు కదా! అది డౌన్‌లోడ్ చేసుకొని దానిని అయితే అప్‌లోడ్ అయితే చేయండి. ప్రింటౌట్ అయితే తీసుకోండి. ప్రింటౌట్ తీసుకుంటే మీరు ఇంటర్ కాలేజీలో జాయిన్ అవ్వడానికైనా లేదా ఇప్పుడు మనకి స్కాలర్‌షిప్ పెట్టుకోవడానికైనా సరే అదైతే సరిపోతుంది. అలాగే ఇంకొక ఫోటో కూడా అవసరమండి. కంపల్సరీ మీ మార్కులు 90% అయితే పైనే వచ్చుండాలి. ఎటువంటి ఫీజు కూడా తీసుకుంటలేదండి అప్లికేషన్‌కి. కేవలం మీరు మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నా, మీ ఓన్‌గా అప్లై చేసుకున్నా సరే, ఎటువంటి రూపాయి కూడా కట్టక్కర్లేదు. మీ సేవలో వాళ్ళు మినిమమ్ ఛార్జ్ అయితే అడుగుతారు కదా! అది అందరికీ తెలిసిందే. దానికి ఈ స్కాలర్‌షిప్‌కి ఎటువంటి సంబంధం లేదు. కేవలం వాళ్ళు అప్లికేషన్ పూర్తి చేసినందుకు మాత్రమే మనీ అయితే తీసుకుంటారు. సో, ఈ స్కాలర్‌షిప్ అనేది మీరు సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అడుగుతారు. అప్పటి వరకు కూడా అడగరు. మీకైతే మెయిల్ ఒస్తుంది. మీకు కంపల్సరీ మెయిల్ ఐడీ అనేది ఉండాలి. లేకపోతే మీ మదర్ మీ ఫాదర్‌దైనా ఇవ్వాలి. ఫోను నంబర్ కూడా సేమ్ కంపల్సరీ ఫోను నంబర్ ఉండాలి. మీ మదర్ మీ ఫాదర్ ఫోను నంబర్ అయితే ఇవ్వాలండి. సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కంపల్సరీ ఉండాలి. మస్ట్ అండ్ షుడ్‌గా. అప్లికేషన్ అనేది చిన్న మిస్టేక్ కూడా లేకుండా చేసుకోవాలి. సో, మీ సేవకైతే వెళ్ళడానికైతే ప్రిఫర్ చేయండి. చాలామంది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకి ఓల్డ్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేస్తారు కదా! సో, వాళ్ళేమంటున్నారంటే మనకి ఖచ్చితంగా 2026లో తీసుకున్నదే ఉండాలి అని చెప్తున్నారు. మనకు ఒకవేళ ఇంకా డీటెయిల్స్ కావాలంటే మనం విద్యాదానం టైప్ చేస్తే ఆ అప్లికేషన్ ప్రాసెస్‌లోకి వెళ్తే అక్కడ మనకి గైడ్‌లైన్స్ కూడా తెలుగులో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే లింక్ అయితే ఓపెన్‌లో ఉంది. మీలో ఎవరైనా చేసుకోవాలనుకుంటే మీ ఓన్‌గా చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా మీ సేవా సెంటర్‌కో, సచివాలయాలకో వెళ్లి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఎట్టి పరిస్థితుల్లో ఇన్‌కమ్ అనేదైతే కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. మీకు 90% వచ్చినా, మీ అప్లికేషన్‌లో ఏమైనా తేడా ఉన్నా, లేదా మీరు పెట్టిన డాక్యుమెంట్స్ రాంగ్ అయినా, లేదా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కాకపోయినా సరే ఇనెలిజిబుల్ అవుతారు. మీకు 100% వచ్చినా సరే ఇనెలిజిబుల్ అయిపోతారు. సో, మీరైతే 100% అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకేలా వాళ్ళు ఎగ్జామే కండక్ట్ చేసినా పెద్ద క్వెషన్స్ ఏమి అడగరండి. మన ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ఫస్ట్ టైమ్ మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు చేశారు? ఇలాంటి క్వెషన్సే అడుగుతారు. జనరల్ నాలెడ్జ్ క్వెషన్స్. ఈ ఇయర్ కప్ ఎవరు గెలిచారు? ఇలాంటి క్వెషన్స్ అయితే అడుగుతారు.
సో, మీరు ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు. ఎగ్జామ్‌కి అనేటప్పటికి చాలామంది వెనకడుగేస్తారు. నిజమైన అర్హులకు మాత్రమే ఇవ్వాలని ఇటువంటి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండి. 90% అబోవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేయండి. ఎవరికైతే ఎస్టీలు ఉన్నారో వాళ్ళకి 75% పైనొచ్చిన వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేయండి. స్కాలర్‌షిప్ అనేది కన్ఫర్మ్‌గా వస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి ప్రతి ఒక్కరికి కూడా. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. బాయ్.